హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్, అలాగే నాగుల చవితి శుభాకాంక్షలు కూడాను మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది. జ్యోతిర్లింగాలు అయితే 3వ రోజు మాస్టర్స్, స్టార్టింగ్ అయితే 4వ రోజు. ఈరోజు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 3వ లింగం మాస్టర్స్. అలాగే ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మీ మేడం తాళవలస నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ ఛానల్ వారికి నా ధన్యవాదములు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పాద పద్మాలకి సత్కోటి నమస్కారం. పత్రిజీ అమ్మకు కూడా సత్కోటి నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా సత్కోటి నమస్కారం. హాస్టల్ మాస్టర్స్ కి, డివైన్ బీయింగ్స్ కి, ఏంజల్స్ కి అందరికీ నా సత్కోటి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మనం మహాకాళేశ్వరం, ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరం అని జ్యోతిర్లింగం. ఇది 3వ జ్యోతిర్లింగం. ఇది 3వ జ్యోతిర్లింగం అనమాట. ఈ జ్యోతిర్లింగాలు అనేవి స్వయంభూ, అంటే స్వయంగా తనకు తానుగా వెలిసిన జ్యోతిర్లింగాలు అనమాట. ఇదంతా కూడా ఇది 43 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అనమాట. అక్కడ 43 సంవత్సరాల క్రితం, అంటే 45 సంవత్సరాలు, సారీ 45 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అనమాట ఇదంతా. అంటే అక్కడ జ్యోతిర్లింగం అనేది వెలిసింది. ఇదంతా కూడాను మనకి సూత మహర్షి ఇదంతా వివరించారన్నమాట, చెప్పారు. సూత మహర్షి ఏం చెప్తున్నారంటే, అప్పుడు ఒకానొకప్పుడు, అంటే 45 లక్షల సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో నిరంతరం యజ్ఞయాగాలు, ఇలా యజ్ఞ కర్మలు అన్ని చేస్తూ, మరి చక్కగా దీక్షతో ఎన్నో పూజలు, శివుడికి అభిషేకాలు చేస్తూ, శివ పూజలు చేస్తూ, ఇలాంటి యజ్ఞ యాగాలు చేసే యజ్ఞ కర్మలు ఆచరించే ఒకానొక మహానుభావుడు ఉండేవాడు అనమాట. ఆయన శివప్రియుడు అంటారు. ఆయన పేరు శివప్రియుడు లేదా వేదప్రియుడు అని పేరు ఆయన పేరు. ఆయన ఎక్కువగా వేద ధర్మాన్ని ఆయన ఆచరించేవాడు, అందరికీ బోధించేవాడు, అందరికీ కూడా వేదం యొక్క విశిష్టతని అందరికీ తెలియపరిచేవాడు అనమాట. వేదాలు మనకు తెలుసు కదా, 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం అనే 4 వేదాలు మనకు ఉన్నాయి కదా. ఆ వేదాలను ఆయన నిరంతరం పఠిస్తూ, అందరికీ బోధిస్తూ, అందరినీ కూడాను మరి చక్కగా పండితులుగా, జ్ఞానులుగా, మరి తాపస్సులుగా ఇలా మార్చుతూ ఉండేవాడు అనమాట. ఈ వేద ప్రియుడనే పండితుడు, బ్రాహ్మణుడు. ఆయన ఎప్పుడు కూడా వేదాన్ని నిత్యం పఠించేవాడు. ఆయనకి వేదం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అలా ఆయన అక్కడ ఎంతో మందిని తయారు చేశాడు. ఉజ్జయిని అనే ఆ నగరంలో వీళ్ళుండే ఈ వేద పండితులు వీళ్ళంతా ఉండే ఆ ప్లేస్ అంతా కూడా అవంతి నగరం. ఆ సిటీ పేరు అవంతి నగరం అనమాట. ఈ అవంతి నగరం అనేది ఎలా ఉండేదంటే, మొత్తం బంగారంతో ఉండేవి భవనాలన్నీ కూడా, అంటే వాళ్ళు నివసించే ఆ భవనాలన్నీ బంగారంతో ఉండేవి. ఈ వేద ప్రియుడి దగ్గర కూడా ఒక బంగారు శివలింగం ఉండేది. బంగారంతో ఒక శివలింగం ఆయన చేయించుకున్నారనమాట. దాన్ని పూజిస్తూ ఉండేవారు. మళ్ళీ ఆయన ఒక బంగారు శివలింగంతో పాటు ఒక మట్టి శివలింగాన్ని కూడా ఆయన తయారు చేస్తున్నారనమాట. మట్టిది తయారు చేసుకుని ప్రతిరోజు దానికి అభిషేకాలు, పూజలు చేస్తూ ఆ శివలింగానికి చేస్తూ ఆయన చక్కగా ఎంతో నిష్టతో మరి ఎంతో చక్కగా అభిషేకాలు చేస్తూ, ఆయన అసలు అభిషేకం చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కదండి వేద ప్రియుడు. ఆయన అభిషేకాలు చేసినటువంటి ఆ గంగాజలాన్ని ఆయన సేవించేవారు ఫస్ట్ ప్రసాదంగా, వేద ప్రియుడు. ఆయన ఇంకా శివప్రియుడు అని కూడా చెప్తారు. అలాగా ఈ ఉజ్జయినిలో ఉండే వాళ్ళంతా ఈ విద్యావంతులు, ఈ జ్ఞానులు, ఈ మేధావులు వీళ్ళంతా ఉండే ఆ యొక్క సిటీ పేరు అవంతి నగరం. అవంతి అంటే అర్థం ఏంటంటే సాహసవంతుల నిలయం. సాహసవంతులు అనమాట. వీళ్ళంతా ఎంతో సాహసం, అంతే కదా.
ఇప్పుడు భగవంతుడిని నమ్ముకోవాలి. మనం మాయని కొంచెం దూరంగా ఉంచి, మాయకి దూరంగా మాయని జయించాలంటే ఎంతో సాహసం ఉండాలి మనకి. ఆ భగవంతునితో వాళ్ళు ఎప్పుడు నిత్య పూజలు, మరి ఆ శివునికి అభిషేకాలు చేస్తూ, వేద పఠనం చదువుతూ, వేద ధర్మాన్ని ఆచరిస్తూ, వాళ్ళు ఎంతో సాహసవంతులనమాట. వాళ్ళంతా ఉండే ఆ సిటీ పేరు అవంతి. అవంతి నగరంలో ఆ యొక్క పట్టణంలో వీళ్ళందరూ కూడా సాహసవంతులు నిలయం అని పేరనమాట. సాహసవంతులంటే తెలుసు కదా! మరి సహవాసం అంటే సాహసవంతులు అంటే సహవాసం ఎవరితో వాళ్ళు సహవాసం చేస్తున్నారు? శివుడితో సహవాసం. ఆ భగవంతుడితో ఆ శివునితో వాళ్ళు సహవాసం చేస్తున్నారు. కాబట్టి సాహసవంతులు నిలయం అని అర్థం. అవంతి నగరం అని పేరు. ఆ పండితులు, జ్ఞానులు, మహాత్ములు, మరి వేద పండితులు, ఇంకా తపస్సులు చేసుకునే వాళ్ళంతా అక్కడ ఉండేవారు. అదంతా కూడా బంగారంతో నిండి ఉండేవన్నమాట. ఆ భవనాలన్నీ బంగారం. సూర్యుడు కిరణాలు పడేటప్పుడు ఆ బంగారు భవనాలన్నీ కూడా దగ 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 మెరుస్తూ ఉండేవంట. అంత అద్భుతంగా ఉండేదంట ఆ సిటీ ఒక స్వర్గం లాగా. అయితే ఈయన ఎప్పుడు కూడాను ఈ అగ్నిహోత్రాలు, యజ్ఞాలు అన్నీ చేసేవాడనమాట ఈయన. ఈ వేద ప్రియుడు. దేనికంటే విశ్వ కళ్యాణం కోసం. అన్నీ, అన్నీ అంటే ఈ భూమి మీద ఉండే అన్ని ప్రాణులు, అన్ని జీవులు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పేసి అలా మంచి మంచి యజ్ఞహోత్రాలు, అగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ, అందరి చేత చేయిస్తూ, ఎంతో ధర్మంగా, నిష్టతో ఆయన ఆచరిస్తూ అందరికీ కూడాను అలా తయారు చేసేవారనమాట ఆ సిటీలో అందరిని. అలాగా చేస్తూ ఉంటూ ఆయన ఎప్పుడు కూడాను ఎంతో అద్భుతంగా ఆయన మట్టి లింగాన్ని తయారు చేసుకొని, మళ్ళీ ఆ అంటే బంగారు శివలింగం ఉంది. కానీ మట్టి లింగాన్ని ప్రతిరోజు తయారు చేసుకొని దానికి అభిషేకాలు చేసి మళ్ళీ ఆయన పెరట్లో పెట్టేసేవారట మట్టి లింగాన్ని. అయితే ఈ వేద ప్రియుడికి నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు. నలుగురు. ఆయన ఏ పని చేసినా శివార్పణమస్తు అనేవాడనమాట. ఆయన ఈ వేద ప్రియుడు ఏ పని చేస్తున్నా శివార్పణమస్తు అనేవాడు. అంటే ఇది నేను చేస్తున్నాను అనే ఆ కర్మ నేను ఆచరిస్తున్నాను, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఈ శివార్పణమస్తు ఏది చేస్తున్నా, ఎవరికి దానం చేసినా, ఏం చేసినా శివార్పణం అనేవాడు. అలాగే ఆయనకి నలుగురు కొడుకులనమాట. ఆ నలుగురు కొడుకులను కూడా ఈయన ఈ సూత మహర్షి ఎలా వివరించారంటే ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం లాగా నలుగురు కొడుకులు అంటారు. మళ్ళీ ఇంకా ఏం చెప్తారంటే ధర్మ, అర్థ, మోక్ష ధర్మార్థ, కామ మోక్షాలు అని కూడా వివరిస్తారనమాట. ఏం చెప్పారు ఉదాహరణగా వాళ్ళలాగా నలుగురు కొడుకులు ఉన్నారు అని చెప్పేసి. ఆ నలుగురు కొడుకులు కూడాను చాలా అద్భుతమైనటువంటి దైవభక్తి కలవాళ్ళు, చాలా యోగులు అనమాట. ఒక కొడుకు పేరు దేవప్రియుడు. అంటే దేవప్రియుడు అంటే దేవతలను ఇష్టపడేవాడు అని అర్థం. రెండో రెండో కొడుకు పేరు ప్రియ మేధస్సుడు. ప్రియ మేధస్సుడు అంటే తెలివైన మంచి బుద్ధి కలవాడు అని అర్థం. ఆయన మేధస్సు. ఆయన బుద్ధి సూక్ష్మత, బుద్ధి గ్రాహ్యత, బుద్ధి విచక్షణ అనేది చాలా ఎక్కువగా ఆయనకు మేధస్సు. తెలివైన వాడు అనమాట ఆ కొడుకు. ఆయన ఎంతో బుద్ధిమంతుడన్నమాట. ఆయన చేసే ప్రతి పనిని, ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడాను, ఆయన ఆలోచన ప్రతి దాన్ని కూడా వాళ్ళంతా కూడాను ఎంతో కొనియాడేవారంట. ఆ రెండో కొడుకు అంత బుద్ధిమంతుడని చెప్తున్నారు. మూడో కొడుకు పేరు సుకృతుడు. సుకృతుడు అంటే అర్థం ఏంటంటే మంచి పుణ్యకర్మలు ఆచరించేవాడు. ఈయన పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడన్నమాట ఈయన సుకృతుడు. పుణ్యకర్మలు అంటే తెలుసు కదా! ఆ ఎంతో చక్కగా అందరికీ కూడాను సేవ చేయడం ఇలాంటి మంచి కర్మలు. నాలుగో కొడుకు పేరు ధర్మవాహి. అంటే ఆయన ఇప్పుడు నిరంతరం ధర్మాన్ని ఆచరించేవాడు అనమాట. మనకి ధర్మరాజులాగా. ఈ నాలుగో కొడుకు ధర్మవాహి. ధర్మాన్ని నమ్ముకొని, ధర్మాన్ని ఆచరించి, ధర్మాన్ని ఆయన అందరికీ బోధించేవాడు అనమాట. ధర్మ మార్గంలో అందరినీ నడిపించేవాడు అని అర్థం. ఇలా నలుగురు కొడుకులు కూడాను చాలా జ్ఞానులు, పండితులు, చాలా బుద్ధిమంతులు. అసలు ఇంకా తండ్రికి మించిన కొడుకులనమాట వాళ్ళు. అంత అద్భుతమైన వాళ్ళు. వీళ్ళంతా కూడా శివభక్తులే. ఈ పిల్లలు కూడా తండ్రి, పిల్లలు అందరూ కూడా శివభక్తులే.
అయితే ఇలా వీళ్ళు ఈ శివ భక్తులుగా ఉంటూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇంకా సిరి సంపదలు పెరుగుతూ ఉండేదన్నమాట. వాళ్ళకి ఎంతో హాయిగా ఆ సిటీలో ఆ ప్రజలు కానీ, అక్కడ పండితులు, యోగులు అందరూ అక్కడ ఉండేవారనమాట. అక్కడ ఉండే వాళ్ళంతా ఆ స్థితిలో ఉన్నవాళ్ళే. ఆ సిటీలో ఉన్న వాళ్ళంతా, అవంతి నగరంలో ఉండే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళంతా కూడా ధర్మంగా ఉండేవారు. ఇప్పుడు శివ పూజలు చేసుకుంటూ, పారాయణాలు చేసుకుంటూ, శివుడిని భజించుకుంటూ ఎంతో అద్భుతంగా ఆ సిటీ ఉండేదనమాట. అలా అలా ఉండగా కొన్ ఆ ఆ కాలంలోనే ఒక ఆ కాలంలోనే రత్నమాల అనే ఒక ఆహ్, పెద్ద ఒక పర్వతం ఉండేదంట. ఆ కాలంలోనే అక్కడ దగ్గరలో రత్నమాల అనే ఒక పెద్ద పర్వతం ఉండేదంట. ఆ పర్వతం పైన ఒక దూషణుడు అనే రాక్షసుడు నివసిస్తుండేవాడు. దూషణుడు అనే రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు చాలా భయంకరుడనమాట. ఈ దూషణుడు అనేవాడు చాలా భయంకరమైన రాక్షసుడు. ఆయనకి 10,00,00,000 మంది 10,00,00,000 మంది ఆయనకి ఒక సైన్యం ఉండేది. రాక్షస సైన్యం ఉండేది. ఈ దూషణుడి దగ్గర. ఈ దూషణుడు ఎవరు అంటే హిరణ్యాక్షుడు అంటాడు కదా! హిరణ్యకశిపుడు వాళ్ళ తమ్ముడనమాట హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడి యొక్క వంశం నుంచి వచ్చాడు ఈ దూషణుడు. ఆహ్, ఈయన ఈ దూషణుడు అనేవాడు చాలా క్రూరుడు. మరింకా ఆయన దగ్గరున్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన సైన్యం అంతా చాలా ఇదనమాట. అంటే రాక్షసులు కదా! మరి ఇంకా చెప్పక్కర్లేదు ఎలా ఉంటారనేది. హిరణ్యాక్షుడు అనే రాక్షస వంశానికి చెందినోడు కాబట్టి మరి ఇంకా చాలా ఆహ్, కిరాతకంగా మరి క్రూరంగా ఇలా ఉండేవారు. కానీ వాళ్ళు పరాక్రమవంతులంట. ఈ రాక్షసులు ఈ దూషణుడు అనేవాడు ఒక పరాక్రమవంతుడు అనమాట. ఎందుకంటే వాడు ఏది చే ఏది చేసినా కానీ అది సాధించుకునేవాడు. వాడు తపస్సు చేస్తాడనమాట శివుడికి. 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఈ దూషణుడు. 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్తే అప్పుడు అంటాడనమాట. నేను మొత్తం ఈ ప్రపంచాన్ని నేను ఏలాలి. ఈ ప్రపంచానికి నేనే మరి ఉండాలి రాజుగా. నన్నే అందరూ పూజించాలి. అందరూ నన్నే స్తుతించాలి అని చెప్పేసి అడుగుతాడు. కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చేస్తాడు. సరే కానీ నువ్వు 2 పనులు మాత్రం చేయకూడదు. ఒకటోది వేద ప్రియులు అంటే వేదాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ మీద నువ్వు దండయాత్ర చేయకూడదు. వాళ్ళనేమి చేయొద్దు. వేదాన్ని గూడా నువ్వు నాశనం చేయొద్దు. ఇప్పుడు వేదాలుంటాయి కదా! ఈ 4 వేదాలు. వాటి మీద కూడా నువ్వెలాంటి ఇది చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తాడు. ఆ! బ్రహ్మదేవుడు. చెప్పినప్పుడు ఒప్పుకుంటాడు. అప్పుడు అంటాడన్నమాట లోపల అనుకుంటాడు. ఓహో! వేద వేద ప్రియుల్ని, పండితుల్నే కదా నేను చెప్పాలని చూస్తున్నాను. ఆ వేదం అంటేనే నాకు నచ్చదు. కాబట్టి అవే కదా నేను ధ్వంసం చేయాలని చూస్తున్నాను. సరే, సరే అని చెప్పేసి లోపల ఒకలాగా ఓకే అని చెప్పేస్తాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన కండిషన్‌కి ఒప్పుకుంటాడు. తర్వాత ఏమొచ్చి వాడి పని వాడు చేస్తాడన్నమాట. ఏంటంటే ఆ 100,00,00,000 మందిని కూడాను పంపిస్తాడన్నమాట మొత్తం ప్రపంచం మీదకి. ఎక్కడెక్కడైతే ఈ దైవ భక్తులుంటారో ఋషులు, మునులు, తపస్సులు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ చంపేసి, నరికేసి, వాళ్ళని వండుకొని తినేసి, వాళ్ళని ఇంకా ధ్వంసం చేసి అండి ఎక్కడ టెంపుల్స్ గాని, ఎక్కడ ఒక నామస్మరణ గాని ఏమీ ఉండొద్దు. ఒక లైట్ అనేది ఉండకూడదు. వీళ్ళు డార్క్‌నెస్ కదా! రాక్షసులంటే. అంటే కాబట్టి వాళ్ళందరిని కూడా ధ్వంసం చేసేయండి అవన్నీను అని చెప్తాడన్నమాట. ఎక్కడెక్కడైతే శివ భక్తులు అంటే భక్తులుంటారో, ఇదంతా వేద పండితులుంటారో అదంతా ధ్వంసం చేసేయండి అని చెప్తాడు రాక్షసులు కాబట్టి. వీళ్ళంతా 100,00,00,000 మందిని వదులుతాడన్నమాట ప్రపంచం మీదకి. వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరిని కూడాను చంపేస్తారనమాట. చంపేసి కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. భయపడే వాళ్ళు కొందరు వాళ్ళ పార్టీలో చేరిపోతారు. రాక్షసుల పార్టీలో చేరిపోతారు. కొంతమందేమోంచి చనిపోతారు. ఎంతైనా మేము నమ్ముకున్న ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం. మీ రాక్షసులతో మేము చేరమని చెప్పేసి వాళ్ళు చంపితే చచ్చిపోతారనమాట. చనిపోవడం, వాళ్ళు కళ్ళు పీకేయడం చాలా చాలా నరకం చూపిస్తారనమాట. ఈ భక్తులందరికీ, దైవ భక్తులకి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ! ఇక్కడ వాళ్ళు వెళ్తారు. మళ్ళీ దూషణుడి దగ్గరికి వెళ్తారు ఆయన సైన్యం. వెళ్ళి ప్రభు మేము ఆ మొత్తం స్మాష్ చేసేసాము. ఇంక మీ పేరే ఇంక వాళ్ళ దగ్గరున్న దేవుళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు నమ్ముకున్న ఆ శివ లింగాలు అవన్నీ కూడా బయట పారేశారు వాళ్ళేని. మాకే శివుడు వద్దు, ఏమి వద్దు. దూషణాయ నమః
అనేసి చెప్పేసి దూషణుడు ఫోటో పెట్టుకొని దూషణుడే మేము పూజిస్తాము, దూషణుడే మేము భగవంతుడు మా గాడ్ అని చెప్పేసి ఒప్పుకున్నారు చాలా మంది. మన రాక్షస వంశంలో చేరిపోయారు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు బాగా సంతోషిస్తాడు దూషణుడు. సరే, నాకు ఒక డౌట్ ఉంది. ప్రపంచమంతా కూడాను నన్నే స్తుతిస్తున్నారా? ఎక్కడ కూడా ఒక శివభక్తుడైనే లేడా? వేద ప్రియుడు అనేవాడు ఎవడు లేడు. వేదాన్ని ఇష్టపడేవాడు ఎవడు లేడా? చదివేవాడు. ఒకసారి వెళ్లి వెతకండి అని చెప్తాడు. అప్పుడేమొచ్చి మళ్ళీ చెప్తారనమాట వాళ్ళు. కొంతమంది సైన్యం చెప్తారు. ఏం చెప్తారంటే, అవును ఉన్నారు. ఇక్కడ అవంతి నగరం అనేది ఒకటుంది ఉజ్జయినిలో. అక్కడ అవంతి నగరం అనేది మొత్తం అందరూ కూడాను వేద పండితులు, శివభక్తులు అందరూ ఉన్నారు. ఒక దేవప్రియుడు అనే ఒక శివప్రియుడు, దేవప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. పండితుడు, మహాజ్ఞాని. ఆయనకి 9 కొడుకులు. వాళ్ళు కూడా మహాజ్ఞానులు. వీళ్ళ వలనే ఆ అవంతి నగరం అనేది బంగారు భవనాలతో, ప్రాకారాలతో అద్భుతంగా దగదగ మెరుస్తూ ఎంతో అద్భుతంగా అక్కడ వాళ్ళ జీవితం అనేది ఉంది. అదంతా కూడాను ఒక శివ నామంతో ఓం నమ శివాయ అనే ఆ స్తోత్రం, ఆ శబ్దంతో ఎంతో అద్భుతంగా ఉంది ఆ నగరం ఆ అని చెప్తారు. మరి ఎందుకు ఆయన మీరేమి చేయలేకపోయారు అంటే అప్పుడే మంచి చెప్తారన్నమాట వీళ్ళు. అప్పుడు దూషణుడే వస్తాడు డైరెక్ట్ గా. దూషణుడే, మేము ఆయనైతే ఏమి చేయలేకపోయాము కానీ మీ అని చెప్పేసి అంటారు. మళ్ళీ కాశీ కూడా వాళ్ళకి కనిపించదంట. కాశీ నగరం, ఆ కాశీ కూడా రాక్షసులకి కనిపించలేదు వాళ్ళకి. అది అలా రక్షించాడనమాట శివుడు వాళ్ళకి కనిపించకుండా. ఎక్సెప్టెడ్ కాశీ అండ్ అవంతి నగరం, ఉజ్జయిని 2 వాళ్ళు ఏమి చేయలేకపోయారు. మొత్తం ప్రపంచం అంతా స్మాష్ చేసేసారు ఆ దైవ భక్తులందరినీ. అప్పుడు వీడొస్తాడు, దూషణుడు వస్తాడనమాట ఈ దేవప్రియుడి దగ్గరికి. అవంతి నగరం వస్తాడు వచ్చి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రాక్షసులు వచ్చేసారు కదా! వాళ్ళ వాళ్ళ సిటీలోకి వచ్చేసారు. అవంతి నగరంలోకి వచ్చేసారు. చాలా మందిని జ్ఞానుల్ని వాళ్ళందరిని కూడాను చంపి, ఇదంతా చంపడం, వాళ్ళ కళ్ళు పీకేయడం, మొత్తం చాలా హింసాత్మకంగా, క్రూరంగా చంపేస్తారనమాట. చంపుతూ ఉంటారు. కొంతమంది ఆ! మీరు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీ పార్టీలో మేము చేరిపోతాం. మీ రాక్షస పార్టీలో అని చెప్పేసి కొంతమంది పండితులు అలా నటిస్తారు. కొంతమంది చచ్చిపోతుంటారు. కొంతమందేమొచ్చి అప్పుడు వీళ్ళకి దోషులకి వాళ్ళకి ఒక డౌట్ వస్తుందన్నమాట. వీళ్ళందరినీ మనం చంపితే ఏం లాభం? ఎవరైతే ఈ నగరానికి అధిపతి, ఈ దేవప్రియుడు ఉన్నారు కదా! ఆ శివప్రియుడు, ఆ పండితుడిని మనం పట్టుకోవాలి. ఒక చెట్టు ఉంది. ఆ వృక్షంలోని కొమ్మలు నరికితే ఏమి కాదు. ఆ వృక్షాన్నే వేళ్ళతో పాటు పెకిలించేయాలి అని చెప్పేసి రాక్షసులకి ఒక ఆలోచన వస్తది. అప్పుడు దేవప్రియుడి దగ్గరికి వస్తారనమాట వాళ్ళంతా. ఆయన ఉన్న సైన్యాన్ని ఆ దూషణుడు, ఆ రాక్షసుడు తీసుకొని వస్తాడు. అప్పుడు ఈ ఈ దేవప్రియుడు వేదప్రియుడు చక్కగా ఓం నమః శివాయ అని చెప్పేసి కార్తీక సోమవారం నాడు ఆ పట్టణంలో వాళ్ళు ఉన్నారనమాట. ఓం నమః శివాయ అని చెప్పేసి ఎంతో మంది ఆ పట్టణంలో ఉన్న కొంతమంది పండితులతో, భక్తులతో, ఆయనకున్న 9 కొడుకులతో చక్కగా ఎంతో లయమైపోయి వాళ్ళు ఆ ఆ ఓంకారం అనేది పఠిస్తున్నారు. ఆ స్తోత్రాన్ని, నామజపాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ధ్యానంలో ఉన్నారు. భగవంతుని ధ్యానంలో ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఒక బంగారు లింగం ఉంది. మళ్ళీ ఒక మట్టి శివలింగాన్ని తయారు చేసుకొని అక్కడ వాళ్ళు ఆ పూజలు అన్నీ చేసుకుంటూ చక్కగా జపం చేసుకుంటున్నారనమాట. చేస్తూ ఉన్నప్పుడు వచ్చారనమాట ఈ రాక్షసులకి. దూషణుడు వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయాలనుకుంటాడనమాట. అటాక్ చేయాలనుకున్నప్పుడు ఇంకా వాళ్ళంతా కూడా కొన్ని వేల మంది ఉంటారు కదా! వాళ్ళు కూడా శివభక్తులు. వాళ్ళు కూడా ఓం నమః శివాయ అని ఒకేసారి అందరూ లయమైపోయి అయితే చనిపోతాం. లేదంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అనే ఒక ఆహ్, గట్టి నమ్మకంతో, శివుడు రక్షిస్తాడు అనే గట్టి నమ్మకంతో వాళ్ళింకా పెద్ద గొంతుతో శివనామ జపాన్ని వాళ్ళు చేస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు ఈ వాళ్ళు ఉంది కదా! మట్టి శివలింగం ఉంది కదా! ఆ మట్టి శివలింగం ఉన్న ఆ ప్లేస్ నుంచి, ఆ పాతాళ లోకం నుంచి, ఆ భూమి లోపల ఎక్కడెక్కడో లోపల నుంచి అంటే పాతాళ లోకం నుంచి ఒక శివలింగం ఆవిర్భవిస్తుందన్నమాట.
స్వయంభు. అంటే స్వయంభు అంటే తనంతట తానుగా మరి తనంతట తానుగా వెలసిందనమాట అక్కడ. ఆహ్, శివలింగం. అయితే ఇది మూడో జ్యోతిర్లింగం అని చెప్పడం అనేది జరిగింది. ఆ మట్టి శివలింగం అంతా పెకిలించుకొని ఆ శివలింగం వస్తుంది. కానీ అది ఎంత ఉంటుందంటే 6 అడుగులు మాత్రమే కనిపిస్తదట బయటికి. మొత్తం లోపల భూమి అంతర్గర్భంలో నుంచి ఇంక ఏ పాతాళ లోకంకో, ఏ లోకం నుంచి అదొచ్చిందో తెలీదు. అంత ఆహ్, దీని నుంచి వచ్చిందనమాట ఇది. అంతర్గర్భంలో నుంచి. వచ్చేసి కాదు సారీ. ఆ శివలింగం అనేది కాదు. ఆ లింగం పెకలించుకొని శివుడు ఫస్ట్ వస్తారు. శివుడికి 4 తలలుంటాయి. శివుడొస్తారు ఫస్ట్. ఆయనకి 4 తలలతో వస్తారు. బ్రహ్మకి 4 తలలున్నట్లుగా వచ్చి చాలా నల్లగా ఉంటారంట. చాలా కోపంతో, చాలా కోపోద్రేకంతో వచ్చారంట శివుడు. వచ్చి ఇంకా చాలా ఆయన ఎంత కోపంతో ఉన్నారంటే అంత కోపంతో ఉన్నారు. అందుకు ఆయన అంటారు కాళేశ్వరుడు అంటే, కాళేశ్వరుడు అంటే మృత్యువుని ప్రసాదించేవాడు. మృత్యువు అంటే వీడు ఈ రాక్షసుల్ని సంహరించడానికి అవతరించారనమాట శివుడు. అప్పుడు ప్రత్యక్షమయ్యారు. శివుడే వచ్చారు. వచ్చి వాళ్ళని ఆ దూషణుడు ఉన్నాడు కదా! వీళ్ళని ఏదైతే అటాక్ చేస్తున్నాడో, అప్పుడు శివుడు ఏం చేస్తారంటే హోంకారం చేస్తారంట. హుం అని చెప్పేసి ఒక శబ్దం చేస్తే, హోంకారంతోనే ఆ దూషణుడు, ఆ సైన్యం అంతా కూడాను భస్మం అయిపోతారనమాట. ఆ హూంకారంలో. హుం అనేసి ఒక హోంకారం. ఆ శబ్దం చేస్తారు శివుడు. చేసినప్పుడు వాళ్ళంతా భస్మం అయిపోతారు. శివుడే మంచి అప్పుడు కోపాన్ని శాంతించి ఆయన అప్పుడు వీళ్ళు చెప్తారనమాట వేదప్రియుడు. ఆ ఉన్నారు కదా! అవంతి నగరంలో ఉన్న పండితులు, జ్ఞానులు, యోగులు, తపస్సులు వాళ్ళంతా కూడా మహానుభావులంతా ఆయన్ని వేడుకుంటారనమాట శివుడిని. పరమాత్మ ఇదంతా 45 లక్షల సంవత్సరాల క్రితం జరిగిందండి. అది. అయితే పరమాత్మ ఇలాగే రాక్షసుల్ని సంహరించడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి మీరు ఇక్కడే ఉండాలి. కలియుగం వస్తుంది కదా! కలియుగంలోనే ఇంకా ఎక్కువ పెచ్చరిల్లిపోతుంది అధర్మం అనేది. అప్పుడు మీ అవసరం ఉంటది. మీరిక్కడే ఉండాలి. భక్తులకి, జ్ఞానులకి మీరిక్కడ రక్షణగా మీరిక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా వేడుకుంటారు. వేడుకున్నప్పుడు శివుడు అప్పుడు ఆయన ఇదయ్యి తర్వాత అక్కడి నుంచి శివలింగం వస్తారు. ఇది ఉజ్జయిని ఈ మహాకాళేశ్వరుడు అంటే అక్కడ వెలిసారు. అంటే కాలుడు అంటే ఏంటంటే కాలానికి అధిపతి. ఈ కాలాన్ని ఎవరు శాసిస్తున్నారంటే శివుడు అన్నమాట మనం చెప్పాలి. ఆత్మలింగేశ్వరుడు, మన ఆత్మలింగేశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు. మనం కళ్ళు మూసుకుంటే మన ఆత్మలింగేశ్వరుడు అన్నమాట భగవంతుడు ఇప్పుడు కూడా. మనం ఎక్కడో ఉన్నారని మనం వెళ్ళట్లేదని బాధపడకూడదు. మళ్ళీ భక్తిలోకి లీనమైపోయి. కానీ మన ఆత్మలోనే, మన హృదయంలోనే ఆత్మలింగేశ్వరుడై ఉన్నాడు ఆ దేవుడు, శివుడు. అది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ దూషణుడు అంటే చూడండి, రాక్షసులు అంటే ఎవరు? మన లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. దూషించడం. చూడండి మనకు ఒక హ్యాబిట్ ఉంటది. ఎప్పుడు ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉండడం అనమాట. దూషణ అంటే దూషించడం. ఇది రాక్షస గుణం అనమాట. ఇది ఇది డివైన్ క్వాలిటీ కాదు. దూషించడం అనేది డివైన్ క్వాలిటీ కాదు. దైవీ గుణం కాదు. కాబట్టి మన ఆత్మలింగేశ్వరుని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, ధ్యానంలో ఉంటామో, అప్పుడు మనకేమవుతుంది? ఆ దూషణుడు అనే ఆ రాక్షసుని సంహరించుకుంటాం మనకు మనమే. ఆ యొక్క మన లోపల ఉన్న ఆత్మ జ్యోతి అనేది వెలిగించుకొని అక్కడే అదంతా కూడాను మనం కరిగించుకోవచ్చు. మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను మనం కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు అన్నమాట. అది. ఈ రాక్షసులు అనేవాళ్ళు అప్పట్లోనే బయట ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు ఎన్నో యుగాలు ఈ కాళేశ్వరుడు అంటే ఎన్నో యుగాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నో యుగాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నో సివిలైజేషన్స్ అటువైపు దైవభక్తులు, ఇటువైపు రాక్షసులు వాళ్ళందరి మధ్యన ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉండేది. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడూ ఘర్షణ అనేది ఉండేది. ఈ ప్రతి యుగంలో కూడా ఏ యుగమైనా అది కృతయుగం అది మళ్ళీ. కృతయుగం అంటే అది సత్యయుగంతో సమానం అప్పుడు కూడా. అలాగా. కాబట్టి ఇది కలియుగం. ఇలాగా. ప్రతి ఒక్క యుగంలో కూడాను రాక్షసులు ఉంటారు. భగవంతుడిని ప్రేమించే వాళ్ళు ఉంటారు.
దేవ డివోటీస్ ఉంటారు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ఈ యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఏం చేశారంటే ఆ శివుణ్ణి పూర్తిగా వాళ్ళు సమర్పణ భావంతో, శరణాగతితో వాళ్ళు నమ్మారు, శివుడు ఉన్నాడు మన కోసం వస్తాడు అని. అంతవరకు లేవు కదా, స్వయంభూలు లేవు కదా, అసలు ఆయన ప్రత్యక్షమైందే లేదు కదా అంతకు ముందు. కానీ వాళ్ళు డివైన్ ఫోర్స్ ని వాళ్ళు నమ్ముకున్నారు, ఆ భగవంతుని నమ్ముకున్నారు, ఆ ఎనర్జీని నమ్ముకున్నారు. అది. కాబట్టి అహంకారం అన్నమాట. ఈ రాక్షస లక్షణాలన్నీ అహంకారంతో వస్తాయి. దూషణుడు ఏం చేశాడు? అహంకారం. నన్నే అందరూ శివుడికి బదులుగా నా ఫోటో ఉండాలి ప్రతి ఇళ్లలో. అందరూ నన్ను పూజించాలి అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా రాక్షసులు అనేవాళ్ళు ఎప్పుడు కూడాను అది ముందుకు వెళ్ళదన్నమాట డార్క్‌నెస్. అక్కడ సమాప్తం చేస్తాడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి. అలా. తర్వాత అది అయిపోయిన తర్వాత అలా కొంతకాలం శివుడు వాళ్ళకి చక్కగా మంచి ఇదిచ్చారు. ఆహ్, వాళ్ళు దేవప్రియుడు చక్కగా మంచిగా ప్రపంచాన్ని చూసుకునేవాడాయన. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చక్కగా వాళ్ళు అందరికీ బోధిస్తూ వాళ్ళు చక్కగా మంచిగా ప్రజల్ని పరిపాలించాడాయన దేవప్రియుడు. తర్వాత నెక్స్ట్ కాలం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకొక యుగంలోనే ఏమైందంటే చంద్రసేనుడు అనే ఒక రాజు. 20 సంవత్సరాల వయసున్న ఒక రాజు మళ్ళీ ఉజ్జయిని నగరానికి రాజుగా ఉన్నాడు. వాళ్ళ పరిపాలన అయిపోయింది. వాళ్ళ జనరేషన్ అయిపోయింది అక్కడ. దేవప్రియుడు వాళ్ళ యుగం అయిపోయింది. ఇంకొక యుగం ఇది. ఇంకొక కాలంలో చంద్రసేనుడు అనే మహారాజు ఆ ఉజ్జయిని నగరానికి రాజు అన్నమాట, పరిపాలించేవాడు. ఆయన ఈ దేవప్రియుడిలాగే సేమ్ మళ్ళీ. శివభక్తుడు, వినయం, అందం అన్నీ కలగలిపి ఉన్న మహానుభావుడు అన్నమాట ఆయన. ఈ ఎవరు? చంద్రసేనుడు. చంద్రసేనుడు. ఆయన మార్కండేయ పురాణంలోని ఉంటుంది కదా, చంద్రశేఖర చంద్రశేఖర మహిమని. ఆ యొక్క శ్లోకాన్ని ఈయన ఎప్పుడు కూడా పఠించేవాడు అనమాట. చంద్రశేఖర చంద్రశేఖర అని. ఆ పఠనం చేస్తూ శివభక్తుడు. ఆయన కూడా చక్కగా ఈ మహాకాళేశ్వరంలో నా శివలింగంకి ఎప్పుడు ఆయన అభిషేకాలు చేస్తూ, పూజలు చేస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ ఆ రాజు ఎంత అద్భుతంగా ఆ శివభక్తుడిగా వినయంతో ప్రజలను చక్కగా పరిపాలిస్తూ అద్భుతంగా ఉన్నాడంట ఆయన. ఉంటే అప్పుడు ఈ ఆ కాలంలోనే ఈయన నారద మహర్షి ఇదంతా చూస్తారు కదా, భూమి మీదకి వచ్చి మరి ఆయన పని అదే కదా, ఎక్కడ అధర్మం ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ అసలు భక్తులు పెరుగుతుందో ఆయన అంతా ఆయన విజిట్ చూస్తారన్నమాట. చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కైలాసంకి వెళ్ళి భగవంతుడితో చెప్తాడన్నమాట. శివుడితో, లార్డ్ శివతో ఆయన మాట్లాడతారు. ఆ దేవా, ఇలాగా మిమ్మల్ని చక్కగా అద్భుతంగా పూజించే ఒక భక్తుడు ఉన్నాడు భూమి మీద ఉజ్జయిని నగరంలో. ఒక రాజు 20 సంవత్సరాల వయసు, చాలా చిన్న వయసు, అందం, వినయం అన్ని అద్భుతంగా ఉన్నాయి అసలు. ఎంత అద్భుతమో అసలు ఆయన, అద్భుతంగా మిమ్మల్ని పూజిస్తున్నారని చెప్తారు. చెప్తుంటే మిమ్మల్ని స్తుతిస్తున్నాడు, మీ ధ్యానంలో లయమైపోతున్నాడు, గొప్ప అద్భుతమైనటువంటి అసలు ఆ వయసులో ఎన్నో వికారాలతో ఉంటారు యవ్వనంలో, కానీ ఆయనకి ఏ వికారాలు లేవు, వైరాగ్యంతో ఉన్నాడు, టోటల్ గా ప్యూర్ లవ్, ప్యూర్ సోల్ అని చెప్పేసి ఆయన ఎన్నో పొగుడుతూ ఉంటారు ఈయన గురించి శివుడి దగ్గర. ఆయన గణాలు ఉంటారు కదా, శివ భగవానుడి దగ్గర ఎంతో మంది గణాలు ఉంటారు శివుడి దగ్గర. వాళ్ళలో మణిభద్రుడు అనే ఒక పిఏ, ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి మన భాషలో. ఆయన శివుని దగ్గర ఆయన పనిచేస్తారు కదా, ఆయన పనిచేస్తారు పర్సనల్ సెక్రటరీ అన్నమాట. ఆయన పంపేస్తారు మా శివుడు. ఒకసారి వెళ్ళి చూడు ఉజ్జయిని నగరం వెళ్ళి, ఆయన ఏం చేస్తాడో, ఈ నారద మహర్షి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని అలాగా పంపిస్తారనమాట. టెస్టింగ్ అనమాట. పంపిస్తే ఈయన మంచి అక్కడ కాళేశ్వరుడి దగ్గర శివలింగం దగ్గర ఆయన చక్కగా ఆ స్తోత్రం చదువుకుంటూ ఆ నామజపంలోనే లైన్ అయిపోయి ఉన్నారు ధ్యానంలో. ఎవరు? ఈయన ఇక్కడ చంద్రసేనుడు. ఆయన మంచి మణిభద్రుడు. ఆయన శివ భగవానుడు ఇదన్నమా ప్రమద గణాల్లో ఆయన ఒకరు కదా. ఆయన ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు ఆయన ముందు. అక్కడ ప్రత్యక్షమైతే ఆయన ఎంత హైట్ ఉంటాడంటే 12 తాటి చెట్లు అంత హైట్ ఉంటాడంట. 12 తాటి చెట్లు ఒకదాని మీద ఒకటి అంటే 12 బిల్డింగ్లు అనుకోండి. అంతే కదా, 12 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉన్నాడంట ఆయన. ఎవరు? ఈ మణిభద్రుడు.
ఉంటే ఈయన ఇంకా చూసి ఓ ఇతను ఇంకా ఇతను గమనించేసారనమాట. అర్థం చేసుకున్నారు. ఇతనికి అర్థమైపోయింది. ఓ భగవంతుడే, శివుడే ఆయన యొక్క ప్రమద గణాల్లోని ఒక కింకరుడు ఈయన అని చెప్పేసి ఈయన గమనించేసి ఇంకా ఆయన కాళ్ళ మీద పడి చక్కగా నమస్కారం చేసి పువ్వులతో పూజ చేసి మంచిగా ఆయన స్తుతిస్తాడు. ఆయన్ని మంచిగా పొగుడుతాడనమాట మణిభద్రుడిని ఈ రాజు. ఆయన చూసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడంట మణిభద్రుడే. ఎలా అంటే ఇంత చిన్న వయసు, ఇంత అందం అన్నీ ఉన్నాయి కదా! ఇంత వైరాగ్యం, ఇంత భక్తి అసలు ఎలా ఇది సాధ్యమని ఆయనకి ఆశ్చర్యమేసింది. మనం చూడండి స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివినా మనకు అలా అనిపిస్తుంది. స్వామి వివేకానంద అలాగే ఉండేవారు కదా! యవ్వనం నుంచి కూడా ఆయన శివభక్తులు వాళ్ళు అలాగా. మణిభద్రుడే ఇంకా ఆశ్చర్యపోయి ఆయన దగ్గర అప్పుడు ఆయనకి నుంచి ఒక చింతామణి అని ఒక మణి ఇస్తారట. ఒక క్రిస్టల్ లాంటిది ఒక ఇస్తారు. ఎవరికి? చంద్రసేనుడికి. ఇచ్చి ఆయన చెప్తాడు, నీకు ఇది ఇస్తున్నాను. ఇది ఎవ్వరికి ఇవ్వద్దు. ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి ఇది వెళ్ళకూడదు. స్వార్థపరుల దగ్గర. మీ దగ్గరే ఉండాలి. మీ దగ్గరే ఉండి మీరు మాత్రమే దీన్ని ఈ ప్రపంచ శ్రేయస్సు కోసం మీరు దీన్ని ఉపయోగించండి. శత్రువుల్ని చంపాలని గాని ఇది మీ తలిచిన ఇది చెయ్యదు. దీని నుంచి మీకు ఆ సంకల్పం నెరవేరదు. రెండోది మీకు బాహుబలం రావాలని. అంటే బాహుబలం అంటే బలం. ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది రావాలని మాత్రం కోరుకోవద్దు. ఎందుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎందుకు కోరుకుంటారు? ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం, కొట్టడానికి ఇలా రాక్షస ఇది కదా! అదొద్దు. కాబట్టి మీకు ఏదైనా సిరి సంపదలు కావాలన్నా మీ రాజ్యాలన్నీ బాగా మీ రాజ్యం అంతా చక్కగా అందరూ ఐశ్వర్యంతో అబెండెంట్ గా ఉండాలి కదా! సిరి సంపదలతో బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలంటే దీన్ని మీరు ఇలా అంటే చాలు అన్ని కూడాను మంచిగా జరుగుతూ ఉంటాయి, బాగుంటది అని చెప్తారనమాట. అంటే ఒక వుడ్ కాకుండా ప్రతిదీ ఏ లోహమైనా గాని మెటల్స్ దేని మీద మీరు ఇది ఇలా ఆనించి ఉంచినా గానీ అది గోల్డ్ అయిపోతుంది. మంచాలు ఇంట్లో ఏవి కావాలంటే అవి గోల్డ్ అయిపోద్ది. దాంతో ఇలాగ టచ్ చేస్తే. ఓకే. అని చెప్తారనమాట ఆయన. చెప్పినప్పుడు ఈయన అలాగే మొత్తం గోల్డ్‌తో మొత్తం గోల్డ్ అయిపోద్ది. ఈ చంద్రసేనుడు భవనము గోల్డ్ అయిపోతుంది. ఆయన మంచాలు, కొంచాలు, ఇచ్చేలు అన్నీ గోల్డ్ లంచాలు అంతా గోల్డే ఇంకా. చూడండి మనకి సమంతకమణి ఉంటది. కృష్ణుడికి సూర్య భగవానుడు ఆయనకిస్తే ఎవరికిస్తారమ్మా? ఆయనేమొచ్చి కృష్ణుడికి ఇస్తాడు గదా! అది. అలాగా. సమంతకమణి. జాంబవంతుడి తర్వాత వెళ్ళిపోతుందది. కానీ ఫస్ట్ ఎవరికి సత్రాజిత్‌కి ఇస్తారు. సూర్య భగవానుడు ఇస్తారు. తర్వాత నుంచి అది కృష్ణుడికి వస్తుంది అలాగా. అది తర్వాత నుంచి అలాగనమాట. దానిలాగా ఇది కూడా. ఏదంటే అది వచ్చేస్తదనమాట. సంకల్పిస్తే చాలు. అన్నీ అది వస్తాయన్నమాట దాని నుంచి. ఏం చెప్పారంటే ఒకటి ఎవరిని శత్రువుల్ని చంపకూడదు దీంతోని సంకల్పం. ఇది రాక్షస సంకల్పం కాదు మళ్ళీ. ఎవరినైనా చంపాలి, వాళ్ళని ఏదో చేయమని క్షుద్రత్వం. అటువైపు వెళ్ళకూడదు కదా! కాబట్టి ఇది మంచికి మాత్రమే ఉపయోగించాలని చెప్తారు. ఇది ఇంకెవరి దగ్గరికైనా గాని మీరు ఇచ్చినట్లయితే గనక ఇది ఇవ్వద్దు. ఎవ్వరికి ఇవ్వద్దు. ఉంటే మీ దగ్గర ఉంచాలి. లేదంటే నాకే తర్వాత నా దగ్గరికి ఇది వచ్చేస్తుంది. నేనే తీసుకుంటాను. ఏదైనా దీనికి ప్రమాదం వాటిల్లితే అని చెప్తారు మణివర్ధని. ఆయన తర్వాత వెళ్ళిపోతారు. ఈయన ఇలాగా చక్కగా అద్భుతంగా వాళ్ళ రాజ్యాన్ని శివభక్తులతో, వేద పండితులతో అందరిని తయారు చేస్తారు మంచిగా. తపస్విలతో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఉజ్జయినంతా. ఎంతో మంచి పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నమాట శివభక్తులతో. ఉంటే తర్వాత రాజులందరూ ఉంటారు కదా! ఈయన ఏంటి ఎంత గోల్డ్‌తో మొత్తం అదంతా అని చెప్పేసి అందరి చెవిలో పడతది. ఆయన దగ్గర ఏదో ఒక మని ఉందంట. అదే నుంచి మొత్తం దాని నుంచి ప్రొడ్యూస్ వస్తూనే ఉంటుందంట అని చెప్పేసి రాజులందరికీ చేరిపోద్ది. ప్రపంచంలో ఉన్న రాజులు. మన భారతదేశంలో ఉన్న రాజులకే కాకుండా అందరికీ కూడా వెళ్తుంది. అందరూ ఇంకా ఆయన మీదకి యుద్ధానికి వెళ్తారు. చంద్రసేనుడి దగ్గరికి యుద్ధం కోసం వెళ్తారు. యుద్ధం కంటే అది తీసుకోవాలి. తీసుకొని మనమంతా ఒక్కొక్కరం ఒక్కొక్క నెల ఉంచుకుందాం. గోల్డ్ ఇస్తుంది కాబట్టి తర్వాత అలాగే మనం షేర్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళందరూ ఒకే మాట మీద వస్తారు రాజులు. వచ్చి వాళ్ళ సైన్యాలతో వస్తారనమాట. వీళ్ళకి ఉజ్జయిని నగరంలో ఎలా ఉంటుందంటే చుట్టూ చాలా పెద్ద ప్రహరీ గోడ ఉంటదనమాట. ప్రహరీ గోడ చాలా హైట్ ఉంటదండి. అర్థమైంది. చాలా హైట్ ఉంటది. ఈ ఉజ్జయిని నగరం అంతా చుట్టూ ప్రహరీ గోడ. ఆ లోపల వీళ్ళంతా ఉంటారు. చాలా క్లోజ్డ్‌గా చక్కగా. ఉంటే వీళ్ళు రాజులంతా అవతల ప్రహరీ అవతలే ఉంటారు.
లోపలికి ఇంకా రాలేదు. రాకపోతే వీళ్ళు చక్కగా చూస్తారనమాట. ఈ రాజు ఎవరు చంద్రసేన రాజుకి తెలుస్తుంది. వీళ్ళంతా వచ్చారు మన మీదకి దండయాత్ర కోసం, ఈ మణి కోసం, చింతామణి కోసం అని చెప్పేసి. వచ్చినప్పుడు ఆయన నుంచి మళ్ళీ శివుడిని ఆయన ప్రార్థిస్తాడనమాట. స్తుతించి అలాగా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళొచ్చారు యుద్ధంకి. ఏం చేయలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత సైన్యం లేదు. చాలా ప్రపంచంలో ఉన్న రాజులంతా వచ్చేసారు సైన్యంతో. అని చెప్పేసి ఆయనకి ఇంకేమీ ఉండదు. మళ్ళీ దేవుడికి అలాగా శివుడికి అక్కడ కాళేశ్వరంలో ఆ శివలింగం దగ్గర ఆయన చక్కగా సమర్పణ భావంతో మరి ఇంకా ఇంకేమైనా శరణాగతితో ఆయన పూజిస్తాడనమాట. దేవుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అలా ఆయన చేస్తూ ఉన్నప్పుడు హ్మ్. ఆయన ఆ టెంపుల్‌లోకి ఆ గుడిలో అక్కడ ఒక ఆహ్, ఒకామె పనికి వచ్చేదనమాట. అంటే ఆ గుడి అంతా శుభ్రం చేస్తూ అవన్నీ కూడాను పువ్వులవి మాలలు కడుతూ అన్ని పూజకి, రాజుకి అన్నీ అందిస్తూ ఉండేది ఒక స్త్రీ, ఒక అమ్మాయి. ఆమెకి భర్త చనిపోతాడనమాట. భర్త లేదు. ఆమెకు ఒక కొడుకుంటాడు. సంవత్సరం కొడుకు, 1 ఇయర్ కొడుకుంటాడు. ఆ పిల్లోడిని తీసుకొనొస్తది గుడికి ప్రతిరోజు ఆవిడ. వస్తే ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటది. గుడిలో పనులన్నీ ఆవిడ చేసుకుంటూ ఉంటది. ఇక్కడేమోంచి ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే, ఆ చిన్న పిల్లోడు 1 ఇయర్ బాబు వచ్చేసి ఈ రాజుగారు ఈ చంద్రసేనుడు ఉన్నారు కదా! ఆ మహా లింగానికి ఆయన ఏదైతే పూజలు చేస్తున్నాడో, అభిషేకాలు చేస్తున్నాడో, అవన్నీ స్తోత్రాలు, జపాలు అవన్నీ వినేసి అబ్బాయి మొత్తం బై హార్ట్ చేసేస్తాడన్నమాట పిల్లోడు. ఎవరు ఆ చిన్న బాబు. ఆ గోపాలిక ఆవిడ పేరు గోపాలిక. ఎలా అంటే గోపాలిక అని పేరొచ్చిందంటే వాళ్ళు గోవులు కాస్తారనమాట. గోవులు. ఆవుల్ని ఆవిడ కాపలా ఆవుల్ని కాచి చక్కగా ఆమె చూసుకుంటుందనమాట ఆవుల్ని. కాబట్టి గోపాలక అని ఆవిడ పేరు. మళ్ళీ ఈ పిల్లోడి పేరేమోంచి గోపాలుడు. ఈ బాబు పేరు. ఆ గోపాలకి కొడుకు కాబట్టి. ఆమె శివాలయంలో గూడా చాలా చక్కగా సేవలు చేస్తూ ఉంటది. ఉదయం 4కి నిద్ర లేచి, ఆ బాబుని తీసుకొనొచ్చేసి, ఆ శివాలయంలోనే బాబుంటాడు. ఈయన చంద్రసేనుడు చేసిన పూజలు, పండితులు చదివినవి, వేద పఠనాలన్నీ కూడా అబ్బాయికి ఇంకా మెమరీలోకి వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళి చక్కగా అబ్బాయి ఏం చేస్తాడు, తను వాళ్ళకొక చిన్న పాకుంటుంది. చిన్న గుడిసె. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గుడిసెలో తనేం చేస్తాడంటే, మరి చుట్టూ కొండలే కదా! కొండల్లోంచి ఒక శివలింగాకారంలో ఉన్న ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి, ఆ పిల్లోడు కూడా చక్కగా పువ్వులు చుట్టుపక్కల ఉన్న పువ్వులు తీసుకొచ్చేసి, ఇక్కడ చంద్రసేనుడు ఎలాగైతే ఆ శివలింగంకి అభిషేకాలు, పూజలు చేస్తున్నాడో, ఈ అబ్బాయి కూడా అవన్నీ లేకపోయినా గానీ మానసికంగా అబ్బాయి విజువలైజేషన్‌తో అవన్నీ ఇస్తున్నట్లు ఆ ఉంటాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టు ఊహించుకొని అలా మంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. అన్ని వేద పఠనాలన్నీ చేస్తాడు. ఆ పిల్లోడు చిన్న బాబు 1 ఇయర్ బాబు. అలా చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళొస్తారనమాట కొంతమంది. ఆ రాజులు కొంతమందిని గుప్త ఉంటారు కదా! గుప్తంగా ఉండేవాళ్ళు. వాళ్ళని పంపిస్తారనమాట. చూడండి అక్కడ ఏం జరుగుతుంది? మనం ఎలా అసలు ఆయన మీదకి ఎలా మనం అసలు అటాక్ చేయాలి ఆ భవనంలోకి? చాలా పెద్ద ప్రహరీలు అవన్నీ. ఎలా మనం వెళ్ళాలో మీరు చూడండని కొంతమంది వాళ్ళని పంపిస్తారనమాట. పంపించినప్పుడు వాళ్ళొచ్చేసి, ఈ పిల్లోడున్నాడు కదా! ఈ పిల్లోడు ఇక్కడ పూజ చేస్తున్న ఆ పాకలోని వేద పఠనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే, వాళ్ళు తల్లొస్తుందనమాట. తల్లి పిలుస్తుంది. ప్రతిరోజు పిల్లోడు అన్నం కోసం ఆకలి, ఆకలి అంటూ "అమ్మ నాకు అన్నం పెట్టు, లేదంటే పాలివ్వు" అని అడుగుతాడు కదా బాబు. ఏంటి ఈ పిల్లోడు ఈరోజు అసలేమి అడగట్లేదని చెప్పేసి ఆ తల్లి ఆహ్, అంటే శివాలయంలో పనులు చూసుకొని, ఆ గోవులకి సేవ చేసుకొని వచ్చేసి, బాబుని చూడాలని జెప్పేసి చూస్తది. చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే, మొత్తం అబ్బాయి పూజలు చేస్తున్నాడు. చేస్తుంటే ఆవిడొచ్చేసి తీసుకెళ్ళి మొత్తం కొట్టి, తిట్టి అబ్బాయిని, "ఇవన్నీ మనం చేయకూడదు. ఇవన్నీ రాజుగారు చేస్తారు. వాళ్ళు చేస్తారు. మనకివి పనికిరావు. మనం చేయకూడదు. మనం తక్కువ స్థాయి వాళ్ళం" అని చెప్పేసి ఆవిడ ఆ పిల్లోడిని కొడితే ఆ పిల్లోడు మంచి లయమైపోయి ఉంటాడు. ఆ శివ ధ్యానంలో. ఆహ్, ఆ స్తోత్రం పఠనం చదువుతూ, ఆ వేదాలు పఠనం చదువుతూ అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అబ్బాయి. ఆ మట్టి రాతి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని అందులో ధ్యానంలో ఉంటాడు. చిన్న బాబు 1 ఇయర్ బాబు. లయమైపోతాడనమాట. అప్పుడు ఆ తల్లి వచ్చేసి తిట్టి, కొట్టి, లాక్కెళ్ళిపోయి శివలింగం ఉంది అది నుంచి బయటకి విసిరేసి అవన్నీ చాలా అదంతా చేసేస్తది ఆవిడ. గడబిడ చేస్తది. చేస్తే ఆ పిల్లోడు ఒక్కసారి
శివుని ఏడుస్తాడు అన్నమాట, బేరమని ఏడుస్తాడు. ఎందుకంటే నేను ఎంతో శివ ధ్యానంలో ఉన్నాను, నేను ఆ పట్టణంలో ఉన్నాను, నన్ను ఎందుకు అలా లింగ పూజ నుంచి నన్ను ఎందుకు అసలు బయటకు తీసుకొచ్చావని ఏడుస్తాడు. అమ్మ కొట్టిందని తిట్టిందని ఆకలి కోసం దేనికోసం ఏడవడు ఆ పిల్లోడు. అందులో ఆమె ఆ అబ్బాయి ధ్యానానికి భంగం కలిగించిందని, శివ ధ్యానానికి భంగం కలిగించిందని గట్టిగా అలా కౌగిలించుకొని ఉన్న ఆ పిల్లోడిని అవన్నీ లాగేసి పడేసింది కదా, అందుకే ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు వెంటనే అక్కడ ఏమవుతుందంటే రత్నాలింగం అన్నమాట. రత్న అంటే శివలింగం అది చక్కగా వెలుస్తుంది అనమాట. అక్కడ ఆ ప్లేస్ లో ఆ పిల్లోడు ఉండి ఆ పాక అంతా కూడాను ఆ టెంపుల్ అయిపోతుంది, గుడి, బంగారు గుడి, మొత్తం బంగారంతో ఆ పిల్లర్స్, మొత్తం గుడి అంతా కూడా బంగారంతో ఆ తెలిసిందనమాట. అట్లా ప్రత్యక్షం అయిపోయింది మొత్తం. ఆ శివలింగం కూడాను అది రత్నంతో, రత్నాలు వైడూర్యాలు అంటాం కదా, అలా ఒక స్టోన్ అనమాట, క్రిస్టల్ ఆ శివలింగం అనేది అక్కడ వెలుస్తుంది అనమాట. ఆ పిల్లోడు ఆ పూజించిన పాక దగ్గర మొత్తం బంగారం గుడి, శివలింగమే మంచి అది రత్నంతో, రత్నంతో ఉండే ఆ శివలింగం అనమాట వస్తుంది. తర్వాత నుంచి అప్పుడు వాళ్ళ తల్లి నుంచి ఆశ్చర్యపోతుంది అనమాట. ఇదంతా వీళ్ళు ఉన్నారు కదా, గుప్తంగా వచ్చిన సైనికులు కొంతమంది, ఇదంతా పరిస్థితి ఇదంతా కూడా వాళ్ళు గమనిస్తున్నారనమాట. ఏంటి ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఈ బంగారం గుడి, ఇదంతా ఆ రత్న శివలింగం కాబట్టి ఈ శివలింగం కూడా అంత అద్భుతంగా ఉంది. అమ్మో, ఇంత చిన్న అబ్బాయి శివుడికి పూజిస్తే ఇంత అద్భుతం జరిగింది ఇక్కడ. మరి ఒక పాక అనేది ఒక బంగారు ప్రాకారాలతో కూడిన గుడిగా తయారైంది. అక్కడ ఉన్న శివలింగం, రాతి శివలింగం పోయి ఇక్కడ నుంచి రత్నం ఆ తో కూడిన ఒక శివలింగం వెలిసింది. మరి ఇంత అద్భుతం జరుగుతుంది, ఇప్పుడు ఇది వెళ్ళి చెప్పాలని చెప్పేసి వీళ్ళు ఈ దిక్కున్న వీళ్ళంతా వెళ్ళిపోయి వాళ్ళ రాజులకు చెప్తారనమాట. ఈ సైనికులు, గుప్త సైనికులు వచ్చారు కదా, వాళ్ళు చెప్తారు రాజు, మనం వాళ్ళ మీద దండయాత్ర చెయ్యకూడదు, శివుడు చాలా అక్కడ చాలా మహిమ కల శివుడు ఉన్నారు, ఆ చిన్న పిల్లోడే అక్కడ వచ్చి పూజ చేస్తుంటేనే అంత జరిగింది, శివుడికి అభిషేకాలు చేస్తూ అలాగా తను శివలింగాన్ని అలా పట్టుకొని తన ధ్యానంలో ఉంటే వాళ్ళ తల్లి ఇలా చేస్తే అక్కడ ఇంత జరిగింది. మనం ఎలా అసలు అబ్బాయి ఏం స్పృహ కోల్పోతాడు, ఏడ్చి ఏడ్చి, తర్వాత ఇదంతా వస్తుంది, మనం ఏమైనా వాళ్ళ మీద దండయాత్ర చేస్తే మనం అసలు బూడిదైపోతాం అని చెప్పేసి వీళ్ళు చెప్తారు, ఈ భటులు చెప్పినప్పుడు రాజులంతా అప్పుడు వచ్చేసి ఇంకా వాళ్ళ దండయాత్ర ఏమీ చేయకుండా ఈ చంద్రసేన మహారాజుతో మాట్లాడతారు. మాట్లాడి ఇంత ఈ పిల్లోడు ఇదంతా చేసిందంతా చంద్రసేన మహారాజు కూడా తెలుస్తుంది. ఆయన వస్తాడు ఈ బాబు దగ్గర, ఈ చిన్న బాబు 1 year బాబు దగ్గర, ఆ గోపాలిక కొడుకు దగ్గరికి, గోపాలుడు అని ఆ బాబు పేరు పెట్టారు. ఆ బాబు దగ్గరికి వస్తారు మహారాజు. వచ్చి ఎంత అద్భుతం బాబు, నీలాంటి బిడ్డ అందరికీ ఉండరు, ఎంత అద్భుతం అసలు, నువ్వు శివుడు ఎంత బాగా అసలు ప్రత్యక్షం అయ్యారు కదా శివుడు అని చెప్పేసి పొగిడి అంతా చేసిన తర్వాత రాజులంతా కూడా ఇంకా దండయాత్ర ఇదంతా వాళ్ళు ఇంకా వదిలేస్తారు, మరి చేయకూడదు అని చెప్పేసి కామ్గా ఉంటారు. ముందు వాళ్ళు కూడా మంచి శివభక్తులుగా తయారయ్యి వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ చూసారు కదా మహిమ, ఆ శివుని యొక్క మహిమ వాళ్ళు చూసారు కల్లారు, కాబట్టి వాళ్ళు ఇంకేమీ అనరు. అప్పుడు వాళ్ళు రాజులు ఉన్నప్పుడే అక్కడ ఏం జరుగుతుంది, ఒక ఇది జరుగుతుంది, ఈ పిల్లోడు అక్కడ ఉన్నాడు కదా, ఆ బంగారం గుడి, ఆ శివలింగం, రత్నం, అదే ఆ శివలింగం ఉంది కదా, ఆయన పూజ చేసుకుంటున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి, హనుమంతుల వారు అక్కడ ప్రత్యక్షం, హనుమంతుల వారు ప్రత్యక్షమవుతారు. హనుమంతుల వారు వచ్చిన తర్వాత వీళ్ళు రాజులు అందరూ ఉన్నారు అప్పుడు, ఈ చంద్రసేన మహారాజు ఉన్నాడు, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిన రాజులంతా ఉన్నారు. హనుమంతుల వారు వచ్చేసి అప్పుడు చెప్తారని చంద్రసేన మహారాజు, ఈ పిల్లోడు నెక్స్ట్ యుగంలో ఒకనొక కాలంలోని ఇప్పుడు కృష్ణుడు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు శ్రీకృష్ణుని పెంచుకుంటారు కదా, యశోద, ఈవిడేమంటే యశోద కాదు, ఈయన యశోదను ఆమె భర్త పేరు ఏదో పేరు ఉంటుంది కదా, నందనుడు,
నందుడు నందుడు నందుడుగా ఈయన వస్తాడు. ఎవరు ఈ పిల్లోడు, ఈ గోపాలుడు నందుడుగా వస్తాడు అని చెప్తారు. తర్వాత యశోద దగ్గర ఆయన పెరుగుతాడు. నందుడు యశోద దగ్గర శ్రీకృష్ణుడు వచ్చి పెరుగుతారు. వీళ్ళ పెంపకంలో ఉంటారు చెప్తారనమాట హనుమంతులు గారు. ఈ సంవత్సరం బాబు చేసిన తపశ్శక్తి అనేది ఆయనకి నెక్స్ట్ జన్మకి ఏమైంది, ఆయనకి ఎంత అద్భుతమైన ఇది వచ్చిందంటే చూడండి, నందుడుగా వస్తాడు. శ్రీకృష్ణుడు అక్కడ జన్మస్థలం ఎక్కడ, అక్కడ కంసుడు ఉంటాడు కదా, ఆ జైల్లో కృష్ణుడు పుడతాడు వసుదేవుడికును ఆ దేవకికి. కానీ అక్కడ అక్కడ ఆయన సంరక్షణలో ఉండకూడదు కదా, అవ్వదు, చంపేస్తుంది కంసుడు. కాబట్టి ఇక్కడికి వీళ్ళ సంరక్షణలోని ఉంచుతారనమాట. ఎవరు నందుడి దగ్గరికి పంపిస్తారు, రేపల్లి కదా. అలాగనమాట. ఆ రేపల్లెలో ఇప్పుడు ఏదైతే ఉందో మన భాగవతంలోని మనం వింటాం కదా, శ్రీకృష్ణ లీలలు అని చెప్పి. ఆ చిన్నతనం అంతా కూడా ఏదైతే నందుడు ఉన్నారో ఆయనే ఈ ఉజ్జయినిలో ఉన్న ఆ చిన్న గోపాలుడు. వాళ్ళు గొల్లవాళ్ళు. వాళ్ళు పని ఏంటంటే ఇది, వాళ్ళు ఆవుల్ని కాచేవారు అనమాట. ఆవుల్ని కాచి సంరక్షించేవాళ్ళు. వీళ్ళు పండితులు, జ్ఞానులు, వీళ్ళు ఆ ఆవుల నుంచి వచ్చిన పాలు అభిషేకాలకి ఉపయోగించడం, ఆ నెయ్యిని దీపావళికి యజ్ఞాలకు ఉపయోగించడం, ఇదంతా చేస్తారు కదా. అలాగా మళ్ళీ ఇలా జరిగింది. తర్వాత హనుమంతుల వారు కూడా అక్కడ ఇప్పటికీ కూడా ఆ తర్వాత హనుమంతుల వారు చెప్తారనమాట. ఈ ఈ బాబు ఉన్నాడు కదా, తను ఇంకా ఆయన చంద్రసేన మహారాజు వీళ్ళంతా అద్భుతంగా ఎంతో పరిపాలిస్తారు. మొత్తం అదంతా ఉజ్జయిని నగరాన్ని అద్భుతంగా చూసుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ బాబున్నాడు కదా, ఈ గోపాలుడు, తిను తర్వాత తను కూడా శరీరం చాలిస్తాడు. అంటే వృద్ధాప్యం వస్తుంది కదా, అప్పుడు ఆయన అడుగుతాడు అనమాట భగవంతుడు, ఎవరిని, శివుణ్ణి ప్రార్థించి, తండ్రి ఇప్పుడు తర్వాత కలియుగం వస్తుంది కదా, నేను ఉండను. కాబట్టి కలియుగంలోని ప్రజలకి స్వార్థం ఎక్కువ ఉంటుంది. స్వార్థం, అత్యాశ అంటారు కదా, గుడిలో లింగాన్ని కూడా మింగేస్తాడు రా వీడు అనేసి మనం చెప్తూ ఉంటాం కొంతమందిని. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అది ఇదంతా వాళ్ళకి స్వార్థం పెరిగిపోయి తర్వాత కాలంలో ఈ గుడి అంతా కూడా మరి బంగారంతో కూడి ఉంది కదా, వాళ్ళ స్వార్థ పరుల చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇదంతా మళ్ళీ. కాబట్టి దీన్ని మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అంటారు. చంద్రసేన మహారాజు ఈ పిల్లోడు కూడా అడుగుతారు భగవంతుడిని, ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు అప్పుడు చెప్తారనమాట శివుడు, అవును, ఈ నగరం అంతా కూడాను ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బంగారు కోవిల ఆ టెంపుల్ గుడి, అదంతా కూడా రాతి గుడిలా కనిపిస్తుంది ప్రజలకి. రాతిలాగా అంటే అక్కడ ఏదైతే వచ్చింది కదా, ఆ వజ్రంతోనో ఏదో అది వైడూర్యం, ఆ క్రిస్టల్ శివలింగం, అది ఆ రత్నంతో రత్నం ఆ శివలింగం ఉంది కదా, ఆ శివలింగం అనేది మామూలు రాయి అంటే మామూలు నల్ల రాయిలా కనిపిస్తుంది. సాధారణమైన రాతి శివలింగంలా కనిపిస్తుంది. తర్వాత దీని రూపం అనేది వాళ్ళకి కనిపించదు, అసలు రూపం కనిపించదు. దీనిపైన అంతా ఇలా కనిపిస్తుంది. ఎవరు ఇంకా దీని జోలికి రారు, ఏ స్వార్థపరులు ఎవరు కూడా దీని మీద ఏమి దోచుకోరు. చక్కగా అందరికీ కూడాను శివభక్తులు వచ్చి అందరూ కూడా భక్తులు వచ్చి చక్కగా పూజలు అన్ని చేసుకోవచ్చు, ధ్యానాలన్నీ చేసుకోవచ్చు ఇక్కడ ఈ నగరం వచ్చి అని చెప్పేసి ఆయన ఇస్తారనమాట. ఒక హామీ ఇస్తారనమాట భగవాన్ శివుడు. ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారనమాట. ఆంజనేయ స్వామి ఇంకా అక్కడే ఇప్పటికీ కూడా వెళ్తే ఆయన సశరీరంగా ఏదో రూపం అనేది మనకి, ఎవరికి ప్యూర్ హార్ట్ ఉండేవాళ్ళు, ప్యూర్లీ భగవంతుడి మీద భక్తి అయినా ఏదైనా శ్రద్ధతో ఎవరైతే చేస్తారో, ప్యూరిటీ త్రికరణ శుద్ధితో ఎవరైతే వాళ్ళు భక్తి మార్గంలోనైనా ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళు లేరా, భక్తులు మీరాబాయి, సతీ సక్కుబాయి, సతీ సావిత్రి, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, ఇంకా ఎంతోమంది. కాబట్టి ఇలాగా భక్తి మార్గంలో అయినా ఏదైనా సరే, శ్రవణమైన మననమైన భక్తి ఇట్లాంటి దేని నుంచి అయినా సరే ఎన్లైటన్మెంట్ అయితే అవ్వచ్చు. ఎప్పుడు అవుతాం,
మహాకాలం, మహాకాళేశ్వరుడు అంటే మహాకాలం అంటే ఏంటి? మాయ. మాయని మనం ఫస్ట్ ఏం చేయాలి? జయించాలి. మాయని జయించడం అంటే మాయ అనేది ఉంటది మన చుట్టూ, మన లోపల, మన బయట, మన అందరిలోనే మాయ అనేది ఉంది ఇక్కడ. ఈ భూమి మీద మాయ అనేది ఉంది. మాయని మనమే గమనించుకొని ఏది మాయ, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. ఇప్పుడు మనం చూస్తే కాలగర్భంలో యుగాలు కరిగిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతో అద్భుతమైన సివిలైజేషన్స్, నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. మనం కూడా చూస్తే శైశవం, బాల్యం, యవ్వనం, ప్రౌఢం, వృద్ధాప్యం, ఇలా మనకి ఎన్నో దశలు ఉన్నాయి మన శరీరానికి. కాబట్టి అందరూ కాలగర్భంలోనే అన్ని కలిసిపోవలసిందే. ఏవి ఇక్కడ శాశ్వతమైతే కాదు. కాబట్టి ఏదైతే శాశ్వతమో అదే పట్టుకోవాలి. ఏది ఇన్ని కలిసిపోయాయి కానీ కాలగర్భంలో మరి అక్కడ మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. అలాగా అంటే ఏంటి? మన శరీరం మాయే, మన శరీరం అశాశ్వతం, మన అన్ని అశాశ్వతమే. కాలంతో పాటు మారిపోతూ ఉంటాం మనం కూడా. కానీ ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. ఆత్మ లింగేశ్వరి. మన ఆత్మను మనం పట్టుకోవాలి. మన అంతరార్థం ఏంటి? మనం ఎంత చెప్పుకున్నా, ఎంత భక్తి ఇది మనం చెప్పుకున్నా కానీ మనం వచ్చేది ఏంటి? అంతరార్థంలోకి రావాలి. ఆత్మ లింగేశ్వరుడు. మన శ్వాసే శివుడు, శ్వాసే శివుడు. అలాగా అమ్మవారు పార్వతీదేవి కూడా అక్కడ మరి పార్వతీ మాత అక్కడ కాళీ మాతగా అక్కడ ఉజ్జయినిలో అవతరించారంట. ఆమె కూడా ఉన్నారు. శివుడితో పాటు పార్వతీదేవి కూడా అక్కడ వెలిసింది అనమాట. ఇద్దరు అమ్మవారు, అయ్యవారు ఇద్దరు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇద్దరిని మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఇదేంటి, హనుమంతులు వారు ఉన్నారు దశరథ, ఆయన ఉంటానని చెప్పారంట. కాబట్టి ఎన్నో యుగాలు మనకి 4 మహాయుగాలు 1,00,000 సంవత్సరాలు అంటే 45 లక్షలు, 43 లక్షలు ఎప్పుడో జరిగినట్టు ఎన్ని యుగాలు కాలగర్భంలో కరిగిపోయాయి, కలిసిపోయాయి. కాబట్టి ఏది శాశ్వతం కాదు. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి? ఏదైనా సరే కాలగర్భంలో కలిసిపోతుంది. మాయ, డబ్బు మాయ, బంగారం మాయ, వస్తువులు మాయ, మనుషులు మాయ, బంధాలు మాయ, అన్ని మాయే. శాశ్వతమైన మన ఆత్మ మనకు శాశ్వతం. మనం ఇక్కడ ఎందుకోసం వచ్చాం? ఈ కాలం అనే మాయలో మనం పడిపోవడానికి రాలేదు. ఆ కాల చక్రంలో, ఆ మాయా చక్రంలో మనం కలిసి తిరగకూడదు. జనన మరణ చక్రంలో తిరగద్దు. అసలు జననమే లేకుండా భూమి మీదకి మళ్ళీ మనకి జననం అనేదే లేకుండా మనం మరి అసెన్షన్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అది అలా మనం మోక్షం అంటారు మనకి, మన వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పేది మోక్షం. కాబట్టి ఈ మాయను మనం జయించి ఆ మోక్ష మార్గంలో అసెండ్ అవ్వాలి. అసెండ్ అవ్వడం అంటే పైకి వెళ్ళాలి. అది డిసెండింగ్ ఆర్డర్ అంటే కిందకి దిగజారిపోకూడదు. మాయకు లోబడితే, కాలానికి మనం లోబడితే మాయకు లోబడతాం. మాయను పట్టుకోండి, కాలంతో మనం లేదు. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం ఏదైనా ఒక స్తోత్రమైనా లేదా ఒక దీపారాధనైనా మనం చూడండి అద్భుతంగా లయమైపోయి మనం ఆ ధ్యాన స్థితిలో చేసేటప్పుడు ధ్యానమైనా మనకు అప్పుడు టైం తెలియదు. అది ఎంతో అద్భుతంగా మనం అందరూ లయమైపోయి అస్సలు టైమే ఉంది. అంతే కదా. ఏదో మనకి ఇష్టం లేనిది ఏదైనా జరిగింది అనుకోండి, పని మన ముందు ఏదో జరుగుతుంది, మనమే అందులో ఉండాలి, ఫస్ట్ అక్కడ ఉండాలి. అక్కడ అస్సలు ఎంత వేగంగా టైం అయిపోతుందా, ఇక్కడ నుంచి నేను ఎస్కేప్ అవుతున్నా అనుకో అంటే అక్కడ మనకి ఏముండదు, మాయ. కాబట్టి అక్కడ మనకి ఏంటి, సహనమో ఏదో ఆ టైంలో మనం అలా చేస్తాం. కానీ మనకి ఇష్టమైన పనులు, ధ్యానం కానీ, చక్కటి ఒక మంచి గ్రంథం చదువుకుంటున్నా, ఒక మంచి స్పీచ్ వింటున్నా, ఏదైనా కానీ ఇష్టమైన పని మన ఆత్మ ఎదుగుదల కోసం కానీ, మనకి మనశ్శాంతిని ఇచ్చేది ఏది చేసినా కానీ చూడండి అది టైం తెలియదు. అది అలాగనమాట. కాబట్టి అంటే మళ్ళీ అకాల మరణం అనేది రాకుండా కూడా చూడండి. అకాల మరణం, ఈ మహాకాళేశ్వరుని ఎవరైతే నమ్ముకుంటారో ఆ భగవంతుడిని, అంటే ఆత్మ లింగేశ్వరుడు అని మనం చెప్పాలి. వాళ్ళకి జీవితంలో దుఃఖం అనేది ఉండదట. దుఃఖ రాహిత్య స్థితిలో వాళ్ళు ఉంటారట. రెండోది ఏంటి, మళ్ళీ అకాల మరణం అనేది వాళ్ళు ధరిచారు. అకాల మరణం అంటే యాక్సిడెంట్లు కానీ, అనారోగ్యాలతో చనిపోవడం అట్లాంటిది ఏమీ ఉండదు అనమాట. వాళ్ళు చక్కగా జీవితాన్ని అద్భుతంగా జీవించి, వాళ్ళు అద్భుతమైన జీవిత పాఠాలు నేర్చుకొని, ఆత్మ పాఠాలు నేర్చుకొని, నేను శాశ్వత పదార్థాన్ని
ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయే మాయ. ఏది మనం చూడండి మాయే. మనం అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ డబ్బు లేదంటే బంగ్లాలు ఏవైనా ఎంతో మందికి వస్తూ ఉంటాయి. వాళ్ళేమైనా అందులో సంతృప్తిగా, ఆనందంగా ఉంటారంటే ఏమీ ఉండదు. అక్కడ ఎంతో టెన్షన్‌లుంటాయి. ఉన్నిది పోతుందేమో, భయాలుంటాయి, ఎన్నో ఉంటాయి. అదే భగవంతుడి ప్రియుల అంటే మనం భగవంతునితో మనం కనెక్ట్ అయ్యామనుకోండి, అనుసంధానం అయ్యామనుకోండి. సపోజ్ మనకేం చెప్తారంటే, మనం ధ్యానంలో ఆధ్యాత్మిక స్పిరిచువల్ టెర్మినాలజీలో మనం ఏం చెప్పుకుంటాం, ఆత్మని పూర్ణాత్మతో కనెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనుషులతో కాదు మనం బంధాలు పెంచుకోవాల్సింది. పూర్ణాత్మతో అనుబంధం పెంచుకోవాలి అని చెప్పి. కాబట్టి అలాగా భగవంతుని ఏదో ఒక రూపంలో మనం భగవంతుని ప్రియులుగా మనం ఆహ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చే ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.